హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అయోధ్య రామ మందిర విశేషాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అయోధ్య అయోధ్య రామ మందిరం దేశంలోనే అతిపెద్ద ఆలయంగా ఉండబోతుంది. ఇది వాస్తు శిల్పశాస్త్రాలను అనుసరించి నిర్మించిన అరుదైన కట్టడం. ఈ ఆలయంలోని విశేషాలు, ప్రత్యేకతలు కొన్ని తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాల్సిందే. అయోధ్య రామాలయంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఈ నెల జనవరి 22న జరగనుంది. ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిపేందుకు సన్నాహాలు సాగుతున్నాయి. ఇందులో పాల్గొనేందుకు ఆధ్యాత్మిక గురువులు, రాజకీయ నాయకులు, సినిమా తారలు, క్రీడాకారులు ఇలా చాలామంది సెలబ్రిటీలు వస్తున్నారు. ఈ ఆలయ నిర్మాణం అత్యంత చారిత్రాత్మక ఘట్టనల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. దశాబ్దాల పోరాటానికి ఫలితంగా నేడు రామజన్మభూమిలో రామాలయ నిర్మాణం సుసాధ్యమైంది. దేశవ్యాప్తంగా ఉన్న సాధువుల్లో దాదాపుగా 4,000 మంది ఈ కార్యక్రమ నిర్వహణలో భాగం పంచుకుంటున్నారు. సుమారు 8,000 మందికి పైగా భక్తులు పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. ఆహ్వానితుల్లో రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, నటులు, ఆర్మీ అధికారులు ఇలా రకరకాల రంగాలకు చెందిన ప్రముఖులు ఉన్నారని రామజన్మభూమి ట్రస్ట్ సెక్రటరీ చాంపత్ రాయ్ తెలియజేశారు. అయోధ్య రాముడి ప్రతిష్టాపనకు ఎదురుచూస్తున్న ఈ సమయంలో రామమందిర విశేషాలు కొన్ని మీకోసం. అసలు అయోధ్య ఎలా మొదలైంది? పురాణాలను అనుసరించి అయోధ్య కోసల రాజ్య రాజధాని. సాక్షాత్తు దైవ స్వరూపుడైన శ్రీరామచంద్రుడి జన్మభూమి. ప్రస్తుతం రామమందిర నిర్మాణం జరిగిన ప్రదేశంలో రామమందిర నిర్మాణం కావాలనే ఉద్యమం 19వ శతాబ్దంలో మొదలైంది. అక్కడ మసీదు నిర్మించి ఉండడం వలన అది వివాదాస్పదంగా మారింది. 1980లలో విశ్వ హిందూ పరిషత్ బీజేపీ ఆధ్వర్యంలో ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. తరువాత పురావస్తు సర్వే ఆఫ్ ఇండియా ఈ స్థలంలో పరిశోధించి ఆలయ అవశేషాలు ఉన్నాయనే ఆధారాలను కనుగొన్నారు. అసలు ఈ ఆలయం ఎత్తు ఎంత? అయోధ్య ఆలయం ఎత్తు సుమారు 161 అడుగులు. మొత్తం 28,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు మందిరం డిజైన్ను రూపొందించి సోంపుర కుటుంబం వెల్లడించింది. ఈ కుటుంబీకులు ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 100 ఆలయాలను రూపొందించారట. సోమనాథ ఆలయం, చంద్రకాంత సోంపుర ఆలయాల ప్రధాన వాస్తుశిల్పి అతడి ఇద్దరు కుమారులు ఆశిష్, నిఖిల్ సోంపురాకు సహాయకులుగా పనిచేశారు. ఈ మందిర నిర్మాణ పునాదుల్లో దేశంలోని 2,587 ప్రాంతాల నుంచి పవిత్రమైన మట్టిని సేకరించి ఉపయోగించారట. ఝాన్సీ, బిథూరి, యమునోత్రి, హల్దీఘాటి, చత్తోర్జట్, గోల్డెన్ టెంపుల్ ఇలా రకరకాల పవిత్ర ప్రాంతాల నుంచి సేకరించిన మట్టిని ఈ మందిర పునాదిలో ఉపయోగించారు. ఆలయ నిర్మాణంలో ఎక్కడా కాంక్రీటు కానీ, ఇనుము కానీ ఉపయోగించలేదు. రాళ్లు మాత్రమే వినియోగించి పూర్తి ఆలయ నిర్మాణం సాగింది. మరో 1000 సంవత్సరాల పాటు ఈ ఆలయానికి మరమ్మతులు అవసరం పడకపోవచ్చని నిపుణుల అంచనా. రామసేతు నిర్మాణ సమయంలో రామదండు రాళ్ల మీద శ్రీరామనామాన్ని రాశారు. అవి నీటి మీద తేలుతూ ఉండేందుకు రామనామమే కారణమని నమ్మకం. ఇప్పుడు ఈ ఆలయ నిర్మాణానికి వాడిన ప్రతి ఇటుక మీద శ్రీరామనామం లిఖించి ఉంది. ఇవి అత్యంత మన్నికైన ఇటుకలట. ఈ ఆలయ నిర్మాణం ఉత్తర భారతీయ ఆలయాల తరహాలో గుజరాత్ చాళుక్య శైలిలో అయోధ్య ఆలయాన్ని నిర్మించారు. రామమందిర ప్రారంభోత్సవ వేడుకకు థాయిలాండ్ నుంచి మట్టి వస్తుందట. ఇది వరకు నిర్మాణ సమయంలో కూడా థాయిలాండ్లోని 2 నదుల నుంచి సేకరించిన నీటిని వినియోగించారట. అంతేకాదు, అయోధ్య రామాలయం రెప్లికా ఒకటి థాయిలాండ్లో నిర్మించారు. ఆలయం గ్రౌండ్ ఫ్లోర్లో రాముడి పుట్టుక, అతడి బాల్యాన్ని వర్ణించే శిల్పాలు చెక్కారు. మొదటి అంతస్తులో రామసభను వివరించే శిల్పాలు ఉంటాయి. మందిర నిర్మాణానికి భారత్ పూర్ నుంచి గులాబీ రంగు బన్సీపహార్పూర్ శాండ్ స్టోన్ను వినియోగించారు. ప్రధాన ఆలయం 2.7 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఆలయం మొత్తం పొడవు 360 అడుగులు. శిఖరంతో కలిసి ఆలయం మొత్తం ఎత్తు 161 అడుగులు. మొత్తం 3 అంతస్తుల నిర్మాణం. ఒక్కో అంతస్తు ఎత్తు 20 అడుగులు. రామమందిరం గ్రౌండ్ ఫ్లోర్లో 160 విభాగాలుగా, రెండో అంతస్తు 132 విభాగాలుగా నిలువు వరుసల్లో విభజించబడి ఉంటుంది. ఆలయానికి మొత్తం 12 ద్వారాలు ఉంటాయి. ఇలా ఎన్నెన్నో విశేషాలతో అయోధ్య రామమందిరం ఒక అద్భుతమైన కట్టడంగా విరాజిల్లబోతుంది.